మహాగణపతి భజే గణేష్ ఉత్సవాలకు గల్లీ గల్లీ ముస్తాబైంది. మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపయ్య విగ్రహాలు చేరుకున్నాయి. ఇక పూజలు కూడా జరిగిపోతా ఉన్నాయి. ఇక బుధవారం నుంచి అంటే ఇయాల నుంచి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం 2 రోజుల ముందు నుంచే మొదలైంది. 69 అడుగుల ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఖచ్చితంగా నవరాత్రులు మాత్రమే ఉంచాలని ఈ ఇయర్ డిసైడ్ అయ్యారు. ఎందుకో ఏదో అమాసనో పున్నమో ఏదో నెక్స్ట్ రాబోతున్నది కాబట్టి అది దాటొద్దు, ఖచ్చితంగా దాటొద్దు. ఇక మేము పెద్ద పోకడలు మేము 13 రోజులు తీస్తాం 11 రోజులు తీస్తామంటే తప్పుడు వ్యవహారం అనేది పంచాంగం చెప్తున్నాయి, ఎవరు జ్యోతిష్యులు చెప్తా ఉన్నారు. మరి ఈసారి కూడా 9 రోజులలో తీసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. అట్లా తీసుడు కూడా బేఫికరే, అట్లా తీసుడే కరెక్ట్. ఇక అది పద్ధతి. సో 3వ రోజు భారీ వర్షాలు, రాష్ట్రంలో వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇక మంగళవారం ముసురు పట్టింది. ఇక పలు జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా 3 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రామాలలో ముందుగా రైతన్నలు, ఎందుకంటే కరెంటు వ్యవహారాలు చాలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి. ఇంకా అక్కడ పోల్స్ పడిపోయి ఆ విద్యుత్ తీగలు ఏవైతే ఆ పొలాలలో పడిపోవడం కానీ రోడ్ల మీద పడిపోవడం కానీ ఆ వ్యవహారం అంతా కూడా చాలా ఆచితూచి మీరు జాగ్రత్తగా మీరు పొలాలకు వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే విద్యుత్ ప్రమాదాలకు మీరు సాటర్ డబ్బాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా చూసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా చాలా అంటే పాత పురాణ ఆ ఇండ్లు పాత గోడల ఉండకూరి జర వీలైనంత అదిగా జర మంచిగా ఉన్న ప్లేస్లోనే షిఫ్ట్ కావడానికి ట్రై చేయండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది అన్నట్టు.